ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు అండ్ తెలంగాణలో ఉన్న కొన్ని యూనివర్సిటీలో డిగ్రీ ఎలా చేయాలో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఏ ఎగ్జామ్ రాయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో ఎవరు ఎలిజిబుల్, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా తెలంగాణలో ఉన్న అన్ని అటానమస్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు అండ్ సమ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ కావచ్చు, అవన్నీ యూనివర్సిటీ కాలేజ్ అంటారు. సో అవి మీరు దోస్త్ ద్వారా అప్లై చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. సో అది అందులో నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్, ఉమెన్స్ కోటి, ఆ కాలేజెస్ ఉంటాయి. కానీ చాలా మంది నాకు ఉస్మానియా యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నా, సో అండ్ తెలంగాణలో ఉన్న కొన్ని టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అందులో నేను డిగ్రీ చేయాలనుకుంటే ఎలా, సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు దోస్త్ ద్వారా 3 year రెగ్యులర్ డిగ్రీ ఉంటుంది, కానీ యూనివర్సిటీలో చేయాలనుకుంటే మీకు 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. సో కోర్స్ అన్న ప్రోగ్రామ్ అన్న ఒకటే. సో 5 year ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీ 3 years ప్లస్ పీజీ. సో మీకు డిగ్రీ సర్టిఫికేట్స్ ప్లస్ పీజీ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. సో మంచిగా హాస్టల్ ఫెసిలిటీతోని, తక్కువ ఫీజుతోని మీకు యూనివర్సిటీలో మంచి ఫెసిలిటీస్తోని డిగ్రీ ప్లస్ పీజీ అయిపోతుంది. సో ఇది 5 years కోర్స్. అదే మీరు దోస్త్ ద్వారా వెళ్తే 3 years కోర్స్. సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ యూనివర్సిటీస్లో చేద్దాం అనుకుంటున్నారో మీకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి తెలంగాణ టీజీ సిపి గెట్ అండి. సో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. సో డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎగ్జామ్లోనే ఇంటర్మీడియట్ తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేసే వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి తెలంగాణ టీజీ సిపి గెట్. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ మేలో వస్తుంది, మే 3rd week ఆర్ 4th week. సో దోస్త్ తర్వాతనే ఇది నోటిఫికేషన్ వస్తుంది. 3rd or 4th week లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? సో ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలైలో స్టార్ట్ అవుతుంది. సో సపరేట్ డేట్స్ ఉంటుంది. జూలై టు 1st week ఆర్ 2nd week ఆగస్ట్ వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ తోని ఇవ్వరు, ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిపి గేట్లో మనకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 5 years, డిగ్రీ ప్లస్ పీజీ మనకు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇందులో కోర్సెస్ వచ్చేసి 4 courses మాత్రమే ఉంటాయి. సో మనకి ఎలా అయితే బీఎస్సీ, బీఏ, బీకామ్ నార్మల్ డిగ్రీలో ఉంటాయో అలాంటి కోర్సెస్ ఉండవు. ఇందులో ఇంటిగ్రేటెడ్, సైన్స్ రిలేటెడ్, ఎంబీఏ రిలేటెడ్ అలాంటి కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సి బయోటెక్నాలజీ. సో ఎంఎస్సి బయోటెక్నాలజీకి ఎవరు ఎలిజిబుల్, ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంబైపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎంఎస్సి బయోటెక్నాలజీకి ఎలిజిబుల్. ఎవరైతే నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, ఈ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ కోర్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్. సో ఇది 3rd. ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఎనీ గ్రూప్, మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా అందరు ఎలిజిబుల్. అంటే సిఈసి, హెచ్ఈసి కావచ్చు, మీరు ఏది చేసినా ఎలిజిబులే. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ ఎంబీఏ. సో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అండి, మంచి కోర్స్ ఇది. ఏ గ్రూప్ అన్నా మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా మీరు దీనికి ఎలిజిబుల్. సో ఫస్ట్ 2 కోర్సెస్కి ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది. మిగతా ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ ఎవరన్నా వేసుకోవచ్చు, మీరు ఏ గ్రూప్ అన్నా తీసుకోండి ఇంటర్మీడియట్లో. సో ఇది మనకు కోర్స్ అండ్ కోర్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ మార్క్స్లో ఎన్ని వస్తే ఎలిజిబుల్ ఇప్పుడు చెప్తాను. సో మనకి ఇంటర్మీడియట్లో మినిమం 50% ఆఫ్ మార్క్స్, మీరు ఓపెన్ ఇంటర్ కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, మీ మార్క్స్కి 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎవరికి? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. సో మీ కేటగిరీ ఆధారంగా అక్కడ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో 50% ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ రాయడానికి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీరు జస్ట్ పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్కి. సో ఎగ్జామ్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్లో మీ మెరిట్ ఆధారంగా, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, మీ కేటగిరీ ఆధారంగా, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సిలబస్. సో సిలబస్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ లెవెల్ సిలబర్సే ఉంటుంది. సో మీకు ఏదైతే ఎంసెట్ కావచ్చు, వేరే ఇతర ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో ప్రతిదానికి ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో సిలబస్ 10+2 లెవెల్లోనే ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను సిపి గెట్ పీజీకి సంబంధించిన వీడియో చేశాను. ఆ వీడియోలోనే మీకు ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో మనకు 1 month 2 months టైం ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీలో చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ అయితే రాయండి. సో ఆల్టర్నేట్గా మీరు దోస్తులో కూడా రిజిస్టర్ అవ్వండి, దోస్త్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటుంది, మీరు దీన్ని కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. సపోజ్ దోస్తులో మంచి కాలేజ్ రాకపోతే ఇందులో మీరు ఎగ్జామ్ రాసి మంచి యూనివర్సిటీ వస్తే ఇందులో వెళ్ళిపోవచ్చు. సో 2 కూడా అప్లై చేసి పెట్టుకోండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు 100 marks ఉంటుంది.
సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి మనకు ఎవరైతే సిపి గేట్ ద్వారా ఇంటిగ్రేటెడ్ 5 years డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మనకి యూనివర్సిటీస్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఉంటుంది, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సపరేట్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఏవైతే ఇప్పుడు 5 యూనివర్సిటీస్ చెప్పానో అందులో మీరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేద్దాం అనుకుంటే సిపి గేట్ ఒకటి రాస్తే సరిపోతుంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలో 1-2 కోర్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఏవైతే 4 కోర్సెస్ చెప్పానో ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ. సో కొన్ని యూనివర్సిటీలోనే కొన్ని కోర్సెస్ ఉంటాయి, కొన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కొన్ని యాడ్ చేస్తారు, కొన్ని డిలీట్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దోస్త్ ద్వారా మీరు కొన్ని కాలేజెస్ లైక్ గవర్నమెంట్ అటానమస్ కాలేజ్, యూనివర్సిటీ అటానమస్లో ఉంటాయి. యూనివర్సిటీ కాలేజ్ వేరు, యూనివర్సిటీ కాలేజ్ వేరు. సో దోస్త్ ద్వారా మీకు యూనివర్సిటీ కాలేజెస్లోనే వస్తాయి. మనకు టాప్ యూనివర్సిటీస్ అంటే నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్, సైఫాబాద్, సికింద్రాబాద్. అవి దోస్త్ ద్వారా. మీరు సిపి గేట్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటే తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ, కేయూ, ఉస్మానియా ఇవి యూనివర్సిటీస్. సో ఇవి పెద్ద కాలేజెస్. అవి మనకు దోస్తు ద్వారా కొంచెం చిన్న కాలేజెస్. సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు పర్సనల్ గైడెన్స్ ఈ సిపి గేట్కి సంబంధించి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏవైతే డౌట్స్ ఈ సిపి గేట్ ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. కాల్స్ అయితే వేయకండి, ఓన్లీ నార్మల్ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది 100 రూపీస్. 100 రూపీస్ తర్వాత మీకు ఏవైతే ఇందులో ఉన్న డౌట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.